నమస్తే. ఇంతకుముందుకు రోడ్డు మీద పోతుంటే మన వాళ్ళంతా ఒక ఇద్దరు ముగ్గురు, అందులో ఒకరి మాత్రం స్పెసిఫిక్గా చెప్తున్నా. వాళ్ళు ఏమంటారు, ఫార్చునర్ బండిలో దిగిండు పెద్ద మనిషి. దాదాపుగా 45, 55 మధ్యలో, 50-55 మధ్యలో ఉంటుంది. రోడ్డుకు బ్లాక్ రోడ్ కూడా క్రాస్ కాలే. బ్లాక్ రోడ్డు క్రాస్ కాకుండా బార్డర్ ఉంటుందిగా మనకు, వైట్ బార్డర్, వెహికల్స్, 2 వీలర్ వెహికల్స్ పోతాయి చూడు, దాంట్లో నిలబడ్డాడు ఆయన. ఏంది ఇంత పెద్ద బండి ఇక్కడ ఆగింది అని చెప్పేసి నేను కొంచెం అబ్జర్వ్ చేస్తున్నా. అంటే బండి నేనేం ఆపలేదు, అట్లా వస్తుంటే ఆయన టాయిలెట్ చేస్తున్నాడు చేయడా మట్టి రోడ్డు మీద. ఇప్పుడు చాలామంది ఇది మరి తెలుసా తెలియకనా వాళ్ళందరూ ఏం చేస్తారంటే, రోడ్డు మీద 2 వీలర్స్ అయినా పెద్ద వెహికల్స్ అయినా సరే రోడ్డు మీదనే ఆపుతారు, టాయిలెట్ చేస్తుంటారు. బండ్ల మీద చాలామంది మన వాళ్ళు లేడీస్ కానీ మనం బండ్ల మీద ఎక్కించుకొని పోయేటప్పుడు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే మనకు ఇది చాలామంది ఫేస్ చేసే ఒక ప్రాబ్లము. దీనికి పరిష్కారం ఏంటంటే, ప్రతి ఒక 4 కిలోమీటర్లకు పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్లో టాయిలెట్స్ ఉంటాయి. టాయిలెట్స్ అవి ఎవరైనా వాడుకోవచ్చు, వినియోగదారుల కోసమే అది పెట్టిండ్రు, దాన్ని మనం వాడుకోవాలి. మనోళ్ళు ఏం చేస్తారు, మగపిల్లలు అయితే చక్కగా గొట్టాలు ఓపెన్ చేయాలి, పోయాలి. మరి ఆడోళ్ళు అయితే ఏంది అలా పరిస్థితి? ఒక్కరు ఆడోళ్ళు బండి మీద ఉన్నప్పుడు ఆపిందంటే దాదాపుగా అటు నుంచి పోయేటోళ్ళు అందరూ ఆమె మీదనే కన్నులు ఉంటాయి. మరి ఇదేనా మనం నేర్చుకునేది? టాయిలెట్స్ వాడుకోండి. టాయిలెట్స్ కూడా ఫ్రీగా. ఇప్పుడు ప్రతి పెట్రోల్ బంకులలో కూడా టాయిలెట్స్ ఉంటాయి, అది ఫ్రీగా వాడుకోవచ్చు. మనం మన వాళ్ళని ఇబ్బంది పెట్టే పని చేయకండి. ఎవ్వరు కూడా టాయిలెట్స్కు మీరు బండ్లు తీసుకొని పోయి ఆపితే ఎందుకు వచ్చినామని ఏ పెట్రోల్ బంక్ యజమాని అడిగాడు, ఏ సిబ్బంది అడగరు. ఒకవేళ అడిగిందంటే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది, ఎందుకంటే వాడుకోవడానికి పెట్టింది. రెండోది ఏంది, వాటర్, అది కూడా ఫ్రీ. పెట్రోల్ బంక్లలో వాటర్ కూడా ఫ్రీ ఇస్తారు, మేము తీసుకునాలి, తాగాలి, పెట్టుకోవాలి. దాంతోపాటు నెక్స్ట్ ఎయిర్, గాలి కూడా. మన బండ్లలో మేము అక్కడ ఉన్న పర్సన్కు పెట్రోల్ పోసే వాళ్ళకు చెప్తే వాళ్ళు మన బండ్లో ఎంత గాలి ఉంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసి దాన్ని సెట్ చేస్తారు. మనం ఇవేవి పట్టించుకోకుండా ఫస్ట్ నేను చెప్పింది అయితే, ఫస్ట్ ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. దయచేసి పెట్రోల్ బంకులు ఉన్నాయి, టాయిలెట్స్ ఉంటాయి, అక్కడ ఆపుకోండి, పోయండి. ఇక బాయ్స్ ఒకవేళ పెద్దవాళ్ళు అయితే కొంచెం మీకు అంత ఇబ్బందిగా ఉందనుకో, కొంచెం బండి ఆపుకొని కొంచెం లోపలికి పోతే బాగుంటుంది. లోపలికి పోయి పోస్తే మంచిగా ఉంటుంది. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.